గుంటూరు విజయవాడకి మధ్యలో అయితే యాప్ట్గా ఉంటుంది. రెండోది ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజధానిని ప్రభుత్వాలు నిర్మించడం అనేది చాలా మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేది, కేవలం సచివాలయం, అసెంబ్లీ ఇట్లాంటి ఆఫీసులు, ఏది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫీసులు ఇట్లాంటివి మాత్రమే నిర్మాణం చేసి మిగతాది జోనింగ్ చేస్తేనే ప్రభుత్వం బతుకుద్ది తప్పితే, మీరు ఇప్పుడు రాసి పెట్టుకోండి సార్. తర్వాత ఇవాళ కాకపోతే మీరు రిటైర్ అయిపోయో ఎక్కడో మనం కలుస్తాం, మళ్ళీ మన ఇద్దరం రిటైర్ అయిపోయి ఎక్కడో వాకింగ్లోనో అట్లు నీళ్ళు కలుద్దాం, ఎక్కడో అక్కడ రిటైర్ అయిపోదాం అంటారు. ఆంధ్రప్రదేశ్ మీరుండేది తెలంగాణలో సార్, ఆంధ్రప్రదేశ్ మీరేం చూస్తారు, మీరుండేది జీవితాంతం మీరు రిటైర్ అయిపోయేది ఇక్కడే, సెటిల్ అయ్యేది హైదరాబాద్లో, మీరేదో గుంటూరు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ సిటిజన్ అయిపోయారు, మీకు దాంట్లో తిరగలేదు. కాబట్టి మీరు హైదరాబాద్లో ఎప్పుడు నేను వచ్చినప్పుడు పండగకు పబ్బానికి వచ్చినప్పుడు మీతో వాకింగ్ వస్తాలేండి, మనం మాట్లాడుకుందాం. ఎప్పటికీ రాజధాని అవ్వదు, ఎందుకంటే అది ఒక ఇల్యూషన్ తప్పితే వాస్తవ రూపం కాదు. ఎవడూ కట్టలేడు సార్, ఎవడూ కట్టలేడు. ఏంటి అసలు ఎప్పటికప్పుడు రేట్ ఎక్స్క్లైజ్ అయిపోతూ ఉంటుంది, రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఈయన 1,00,000 కోట్లు అప్పు తెస్తున్నాడు, రాష్ట్రాన్ని మొత్తాన్ని ఎండగట్టేసి 1,00,000 కోట్లు అప్పు తెస్తున్నాడు. 1,00,000 కోట్లతో అవ్వదు కదా అది. అసలు ఇది ఎక్కడ గోవాలో నాకు అర్థం కాదండి, ఎట్లా అవుతుంది? సో ఇక ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఆల్రెడీ గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది. రాజధాని అమరావతి నుంచి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు బైపాస్ చేశాడు, గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు ఉంది. కారు ఎక్కితే 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్తాం. అమరావతిలో కారు ఎక్కితే 20 నిమిషాల్లో ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళిపోతాం. వదిలేసి ఇంకో ఎయిర్పోర్ట్ కడతానంటాడు, మళ్ళీ ఒక 50,000 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అంటే ఇవాళ ఒక 50,000 ఎకరాలు తీసుకుంటేనే 5,00,000 కోట్లు అవుద్దా, 10,00,000 కోట్లు అవుద్దా అర్థం కాని పరిస్థితి. అసలు ఎప్పుడు పూర్తవుద్దో అర్థం కాని పరిస్థితి.